సురాజ్యం అంటే ఏమిటి? స్వపరిపాలనతో పాటు మంచి పరిపాలన కూడా కావాలన్నదే ఉద్యమ లక్ష్యం. అయితే ఆ సురాజ్యం అంటే ఏమిటి? మొట్టమొదటిది కేవలం తాత్కాలికమైన మనుగడ కోసం అని చెప్పని ప్రజలను ఓటు బ్యాంకులుగా మార్చి పన్ను డబ్బులతో ప్రజలను వశం చేసుకుని వాళ్ళ జీవితాలను మార్చకుండా ఈ సమాజాన్ని మంచి మార్గాన పయనించే ప్రయత్నం చేయకుండా రాజకీయం కుళ్ళిపోతే అది సురాజ్యం కాజాలదు. సురాజ్యం అంటే మనందరి ఉన్నతికి తగిన బాటలు వేయటం. రెండోది సురాజ్యం అని చెప్పంటే అధికారం మన చేతికి తీసుకురావటం. మూడోది మన పన్నుల డబ్బుతో మన సేవలు సులభంగా అందే ఏర్పాటు చేయటం. సురాజ్యం అంటే అవినీతి లేకుండా, అధికార దుర్వినియోగం లేకుండా పాలన జరగడం కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయటం. సురాజ్యం అంటే ఎన్నికలు, రాజకీయం ఇవన్నీ కూడా ఉదాత్తమైన ప్రక్రియలుగా మన బతుకుల్ని బాగు చేయడానికి, మనకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి, మనలో విశ్వాసం నెలకొల్పడానికి, మన రాజకీయ భాగస్వామ్యానికి వేదికగా ఉపయోగపడ్డాం. అందుకనే ఈ 4 మౌలికమైన లక్ష్యాలతో స్వరాజ్యోద్యమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. ఇవి పక్షపాత రాజకీయాలకు అతీతమైన ఉద్యమం. ఇది దీనిలో అభిప్రాయ భేదాలకు తావులేదు. వివరాల్లోకి వెళితే ఈ రకంగా బాగుంటుందో ఆ రకంగా బాగుంటుందో చర్చించుకోవచ్చు తప్ప మౌలికమైనటువంటి విధానం విషయంలో అభిప్రాయ భేదానికి తావులేదు. అధికారం జనచేతికి రావాలన్న విషయం కానీ, ప్రజలకు సేవలు సులభంగా అవినీతి లేకుండా సమర్థంగా అందాలన్న విషయంలో కానీ, అవినీతి అంతం కావాలి, జవాబుదారితనం కావాలన్న విషయంలో కానీ, ఎన్నికలు సమర్థులకి పెద్దపీట వేయాలి, సమాజంలో అందరికీ వేదికలు ఉపయోగపడాలని చెప్పిన కానీ దీనిలో అభిప్రాయ భేదాలకు తావులేదు. అంచేతనే పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఈ 4 అంశాలని చేకూర్చి ఈవేళ లోక్సత్తా ఉద్యమం, ప్రజాస్వామ్య పీఠం ఈ 4 అంశాల మీద స్వరాజ్యోద్యమాన్ని ప్రారంభిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ దేశ రాజకీయాలను మేలువైపు తిప్పడంలో ఈ ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నాలు ఉపయోగపడతాయి. ఇది మనందరి హక్కు స్వరాజ్యాన్ని పొందటం. స్వరాజ్య నినాదం చాలదు, ఈవేళ స్వరాజ్యం కావాలి. అందుకోసం అందరూ కలిసి రండి. నిర్దిష్టమైనటువంటి ఈ మార్పుల కోసం ఈ జన హృదయంలో చేరిక కండి, జనంలో చైతన్యాన్ని తెండి, దాన్ని ఈ దేశంలో మార్పు కోసం మార్గంగా మలచండి. అందుకు అందరూ కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం.